ఒక రైతు పొలం ఎండిపోతూ ఉంది కదా! నీళ్లు కొని పెట్టుకోవాలి అనేసి ఒక సావుకారి దగ్గర బావి కొనుక్కుంటాడనమాట. ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికెళ్ళినప్పుడు సావుకారి వచ్చి అటకాయించేస్తాడు. "వద్దు, నువ్వు నీళ్లు తోడడానికి వీల్లేదు. నీకు బావి మాత్రమే అమ్మాను. నేను నీళ్ళు అమ్మలేదు నీకు" అంటాడు. అప్పుడు రైతు గుండె పగిలిపోతుంది. అడిలిపోతాడు. అలిగిపోయి రాజు దగ్గరికి పోయి కంప్లెయింట్ చేస్తాడనమాట. "అయ్యా, నేను ఇట్లా బావి కొనుక్కున్నాను. నాకు బావి మాత్రమే అమ్మాను. నీళ్ళు అమ్మలేదు అంటున్నాడు" అనేసి చెప్పినప్పుడు, సరే అనేసి ఆ సావుకారిని పిలిపిస్తారు. ఆ సభకు పిలిపించేసి ఇంకా ప్రశ్నిస్తారనమాట. "ఏమిటి, నువ్వు బావి అమ్మితే బావిలో నీళ్ళు కూడా కదా ఇవ్వాలి" అంటే, "లేదు లేదు, నేను బావి మాత్రమే అని అగ్రిమెంట్ రాసుకున్నాను. అక్కడ నీళ్ళని నేను అమ్మలేదు. దాన్ని రాయలేదు నేను పత్రంలో. అందుకని ఆయన నీళ్ళు తోడుకోవడానికి వీల్లేదు" అంటాడు. అప్పుడు మంత్రి గారిని, "ఏం చేద్దాం మంత్రివర్య" అనేసి రాజు అడిగినప్పుడు మంత్రివర్యులు తెరిపిస్తారనమాట. మంత్రులు ఎప్పుడైనా తెలివైన వాళ్ళు ఉంటారు కదా! అప్పుడు ఓకే, నో ప్రాబ్లమ్. సౌకర్ గారు, మీరు మీ నీళ్ళని మీరు తీసేసుకోండి. మీరు తీసుకొని మా బావి మాకు ఇచ్చేసేయండి. మీరు నీళ్లు తీసుకోకపోతే గనక మీరు దానికి అద్దె కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ నీళ్ళు మా బావిలో ఉన్నాయి కాబట్టి మీరు మాకు అద్దె కట్టాలి. మీరు అద్దె కడతారా, లేదంటే మీ నీళ్ళు మీరు మొత్తం తీసుకుంటారా, మీరే ఆలోచించుకోండి అని చెప్తాడనమాట. ఇప్పుడు తిక్క కుదిరింది కదా! సౌకర్యకి తిక్క కుదిరి, ఇంకా "వద్దు ప్రభు, ఇంకా నేను ఇలాంటి తప్పు చేయను ఎప్పుడు" అనేసి లెంపలేసుకొని ఇంకా రైతునే నీళ్ళు తీసుకోమనండి, ఇంకా నేను అద్దె కట్టను, నీళ్ళు తీసుకోమనండి, నాకు తప్పైపోయింది, నేను అతి తెలివి ఉపయోగించాను అనేసి ఇంకా అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు. రైతు హ్యాపీగా ఉంటాడనమాట. మంత్రి గారు